ఆగిరిపల్లి మండలం వట్టిగుడిపాడులో గురువారం భారీ వర్షాలు వరదలకు దెబ్బతిన్న పంట పొలాలను మంత్రి అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామంలోని ప్రతి రైతు వై లక్ష్మణరావు తాను 50 ఎకరాల పత్తి పంట వేయగా సుమారు 50 లక్షల వరకు నష్టం వాటిల్లిందని మంత్రి దృష్టికి తీసుకువచ్చి తనకు న్యాయం చేయాలని కోరగా మంత్రి సదరు రైతు పొలాన్ని స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి పార్థసారథి మాట్లాడుతూ పంట పొలాల్లో వరద నీరు తగ్గిన తరువాత పంట నష్టాలపై సర్వే చేసి నివేదిక సమర్పించాలని వ్యవసాయ శాఖాధికారులు ఆదేశించారు. భారీ వర్షాలు వరదల కారణంగా పంట నష్టపోయిన ప్రతి రైతును ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు, పార్టీ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. ಎಂತಿಗೆ ಸಾರ್ ಗಡ್ಡೋಗ್ತಾರೆ ಸರ್ సార్ చిన్న 60 చెప్పరా అబ్బాయి పెద్ద వాగు సార్. అది నీటి గొల్లపల్లి ఏమైందంటే ఉద్యోగం ఒకేసారి పెరిగేపటికి బాగా వెడల్పుకొచ్చు. వీళ్ళు వచ్చేటప్పుడు తక్కువగా ఉంది, ఒకేసారి పెరిగిపోయింది. ఈ మోపు ఉన్నప్పటికి గడ్డి మోపు లాగేసి సార్. గడ్డి మోపు సైకిల్ వేసుకుని వస్తాడు ఆయన పొలంలోకి వెళ్ళాడు. వెళ్ళిపోదాం అనుకున్న టైంలో వర్షం పెరిగిపోయింది బాగా. ఒక గంటన్నర 2 గంటల తర్వాత సైకిల్ అత్తుండు అవన్నీ దొరికినాయి అనమాట. 2 వరకు వెళ్ళాం సార్. వాళ్ళ అబ్బాయి గారు వెళ్తే ఎక్కడ కనపడలేదని చెప్పేసి ఆ వాగిన పడి ఎత్తుకుంటూ మొత్తం అసలు ఎక్కడ చెప్పుకుంటాడు. గుడ్లు ప్రాణంతో సమానం అయ్యా, మీరు ఎప్పుడైనా పెడితే గుడ్లు పెట్టుకున్నాను. 4 గంటలు ఆయన జీవనం హాస్పిటల్ పాలు పిల్లలు కూడా మధ్య ఎంత బాగోపోతే అది కూడా ఇంటి దగ్గరే ఉంటున్నారు.